మా మాస్టర్ నన్ను కొడితే మా నాన్న చేత కొట్టించాను రా. నాన్నే నన్ను కొడితే మా అమ్మ చేత కొట్టించాను. ఇప్పుడు ఈ రాయిచి నన్ను కొడుతుందిరా. కళ్ళు కోడిగుడ్లా కనిపించేంత పోతద్దాలు పెట్టావు. చూసి నడవచ్చుగా. నేను చూసి నడుస్తుంటేనే ఎవడో గురు చూసి ఇదిగో ఈ రాయి తీసుకొని కొట్టాడు. ఎవరు? రే నువ్వా? పువ్విచ్చిన పిల్ల పంది రాయి చుక్కు కొడతావా నిన్ను? నీ సంగతి తెలుస్తాను కూడా. అరే ఆగరా, నీకు దండం పెడతాను. ఇది నీ మీద సిరేసి నేను ఆఫీస్ ఇక్కడ రోడ్ లేదే. కొంచెం స్లోగా పరిగెత్తరా, నేను పరిగెత్తలేకపోతున్నాను. ఒరే పిల్ల పంది, నీకు ఇంటికి రాయంత చాక్లెట్ ఇస్తాను. ఆగరా. ఇంటికి రాయంత చాక్లెట్ రేయ్, అది తింటే నీలాగా నాకు షుగర్ వస్తుందిరా. షుగర్ కాదురా, నీకు పొగరు. నిన్ను ఇదేంటి కథ జరిగింది? అమ్మో, ఇప్పుడు ఏం చేయటం? ఎస్కేపా సరెండరా? అమ్మో, ఎస్కేప్ అయితే ఇంటికి వచ్చి కొడతారు. సరెండరే బెటర్. అంతే. మరే యాదగిరి అన్న, అసలు ఏం జరిగిందంటే ఏమైంది? పెరుగు పచ్చడైంది. డబ్బులు ఇవ్వు. వీళ్ళెవరు? నా ఫ్యాన్స్. నిన్నెందుకు ఫాలో అవుతున్నారు? దీన్నే ఫ్యాన్ ఫాలోయింగ్ అంటారు. 300 ఇవ్వు. ఇతనికేమైంది? కాకి రెట్టేసింది. ఎంత? ఆ కాకి లూజ్ మోషన్స్, దానికి వైద్యం చేయించాలి. డబ్బులు ఇవ్వు. ఇదిగో తీసుకో. ఇంకెప్పుడు రోడ్డు మీదకి రాకూడదు. వచ్చినా నెత్తి మీద కుండ ఉండకూడదు. ఉన్నా దాంట్లో పెరుగు ఉండకూడదు. ఉన్నా అప్పుడు ఆయన చేతిలో రాయి ఉండకూడదు.